ఇప్పుడు శంకర భగవత్పాదాచార్యుల వారి జీవిత చరిత్రలో ఎక్కడ తీసుకున్న అపారమైనటువంటి కరుణ కనిపిస్తుంది. జనాల్ని ఎప్పుడూ ఎక్కడ చిన్న జీవి కూడా ఉద్ధరింపబడాలి అనేటటువంటి అపారమైనటువంటి కృప కరుణ అన్నీ కూడా గోచరిస్తూ ఉంటాయి. ఆ కృప వారికి ఉండి అంత మనస్సు పరిపూర్ణంగా ఈ జనాల మీద ఉండి ఆ తత్వాన్ని మొత్తాన్ని చక్కగా ప్రచారం చేస్తూ దాన్ని అందరి జనాలకి అందించినటువంటి వారు సాక్షాత్తు శంకర స్వరూపులు అని చెప్తూ ఉంటారు. శంకర సాక్షాత్ అంటూ ఉంటారు. ఈ పీఠం మీద కూర్చున్నటువంటి అందరినీ సాక్షాత్తు శంకరులుగా చెప్తారు. శంకర సాక్షాత్ అంటారు. అది ఎలా అర్థం చేసుకోవాలి స్వామివారు? అంటే జనాలందరినీ అనుగ్రహించాలి, అందరికీ మోక్ష మార్గాన్ని చూపించాలి, లోకోద్ధరణ చెయ్యాలి అనేటటువంటి వారి యొక్క ఉద్దేశ్యం, వారి యొక్క దయ, ఈ గుణాలన్నీ కలిస్తే శంకర భగవత్పాదాచార్యుల వారు. అటువంటి గుణాలు వేరే ఎవరి యందు ఉంటాయో వాళ్ళని శంకర భగవత్పాదాచార్యుల వారి స్వరూపులు అని మనం అంటున్నాం. కాబట్టి శంకరాచార్యుల వారు అంటే వారు కేవలం ఏదో ఒక శరీరంలో ఉండేటటువంటి ఒక వ్యక్తి మాత్రం కాదు. శంకర భగవత్పాదాచార్యుల వారు అంటే ఆ అద్వైత సిద్ధాంతం, ఆ సంపూర్ణమైనటువంటి మన యొక్క సనాతన ధర్మం ఒక శరీరాన్ని ధరించి వస్తే, ఈ ఔపనిషదమైనటువంటి అద్వైత సిద్ధాంతం ఒక శరీరాన్ని ధరించి వస్తే, ఆ దయ, నిష్కారణమైన అహేతుకమైనటువంటి దయ, కారుణ్యం ఒక శరీరాన్ని ధరించి వస్తే అదే శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి అటువంటి ఆ దయ, ఆ లోకానుగ్రహ ఇచ్ఛ అవన్నీ ఎక్కడ కనబడతాయో అటువంటి వారిని మనం శంకర భగవత్పాదాచార్యుల వారి స్వరూపులు అని అంటాం. అటువంటి దయ మనకి ఆ భగవత్పాదుల వారి పరంపరలో వచ్చినటువంటి వాళ్ళందరిలోనూ మనకు కనబడుతుంది. ఎలాగైతే శంకరాచార్యుల వారు అనేక గ్రంథాలను రచించి లోకోద్ధరణ చేశారో, వారి యొక్క శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, తోటకాచార్యుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు అదే సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ. అదే రకంగా విద్యారణ్య మహాస్వామి వారు, జగద్గురు శ్రీమద్ విద్యారణ్య మహాస్వామి వారు భగవత్పాదుల వారిలాగా అనేక గ్రంథాలను రచించారు. ఇదే విషయాన్ని, ఈ తత్వాన్ని అందరికీ ప్రతిపాదన చేయడం కోసం, ఎన్నో రకాలుగా అనేక మార్గాల ప్రతిపాదన చేయడం కోసం. అదే రకంగా ఈ దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠ పరంపరలో వచ్చినటువంటి అనేక యతివరేణ్యులు అనేక గ్రంథాలను రచించారు. ఎవ్వరు ఎన్ని గ్రంథాలను రచించినా, ఎన్ని మార్గాలను చూపించినా అవన్నీ శంకరాచార్యుల వారు చూపించినటువంటి గమ్యాన్ని చేరుకోవడం కోసమే. ఆయా వ్యక్తుల యోగ్యతను చూసుకొని దానికోసం ఎన్నో మార్గాలను వారు చూపించారు. అలాగే ఈ పీఠ పరంపర యొక్క 33వ పీఠాధిపతులు జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారు కూడా శంకరాచార్యుల వారిలాగా అనేక స్తోత్రాలను రచించారు, అనేక శాస్త్ర గ్రంథాలను రచించారు. శంకరాచార్యుల వారి యొక్క జన్మస్థలాన్ని, కాలటీలో ఇదే వారి యొక్క జన్మస్థలం అనే విషయాన్ని దివ్య దృష్టితో, తపశ్శక్తితో కనుక్కొని మనందరినీ అనుగ్రహించినటువంటి వారు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారు. కాబట్టి వారిలో ఉన్నటువంటి, శంకరాచార్యుల వారిలో ఉన్నటువంటి ఆ కారుణ్యం, ఆ సిద్ధాంతం, ఆ లోకానుగ్రహేచ్ఛ అవన్నీ ఎవరి యందు కనపడతాయో వారిని మనం శంకరాచార్యుల వారి స్వరూపులు అని అంటాం. కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు అంటే వారు కేవలం ఒక శరీరం, ఒక పార్థివమైనటువంటి శరీరం మాత్రం కాదు. ఆ అద్భుతమైనటువంటి ఇన్ని గుణాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి గుణాలన్నీ కలిస్తే అది శంకరాచార్యుల వారు.